నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధనుర్మాసంలో విచ్చేసే ప్రముఖ పర్వదినాలలో ఒకటి ఆరుద్ర దర్శన మహోత్సవం. మరి వైకుంఠ ఏకాదశి విష్ణు ప్రీతిపాత్రమైతే ఆరుద్ర దర్శన మహోత్సవం శివుని ప్రీతిపాత్రం. ఆరుద్ర దర్శన మహోత్సవానికి సంబంధించి ప్రేక్షకుల కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. సీత గారు రాజమండ్రి నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. ఆరుద్ర దర్శన మహోత్సవం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు అని చెప్పి రాస్తున్నారు. ఇది నడుస్తున్నది ధనుర్మాసం. ధనుస్సు అంటే వెన్నెముకతో పోలుస్తారు. మూలాధారం నుండి ఇదిగో ఈ ఉండేటువంటి ప్రదేశం వరకు ఉండే ఆ భాగాన్ని కుల మార్గము అంటారు. కుండలిని శక్తిని అలా పైకి రప్పించి 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 ఇక్కడితో అంతం చేసేటటువంటి విధానాన్ని, అమృతత్వాన్ని పొందేలా చేయగలిగినటువంటి శక్తిని ఇచ్చేటటువంటి కుల మార్గం అంటే వెన్నెముక. మూలాధార చక్రం నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఏం అర్థం అవటం లేదు, ఇదంతా చాలా కష్టంగా ఉంది భాష అనిపిస్తుంది సామాన్యమైన స్థితితో ఆలోచించే వాళ్ళకి. ఇటువంటి ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మాత్రమే పూజించాలి అని లోకంలో అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కారణం ప్రతిరోజు కూడా పాశురాలను వింటూ ఉంటాం కాబట్టి, తిరుప్పావై ఉత్సవం జరుగుతూ ఉంటుంది కాబట్టి. అదే సందర్భంలో శివ విష్ణు భేదం ఏమాత్రమూ లేదని, పాటించడం కూడా సరి కాదని తెలియచేస్తూ తమిళ భాషలో మాణిక్య ఆయన మాట్లాడుతూ ఉంటే మాణిక్యాలు అలా వెదజల్లినట్టుగా ఉంటుంది కాబట్టి మాణిక్యం అలా వెదజల్లబడ్డ విధంగా వాజయ్య గారు మాట్లాడేది ఉంటే ఆయన తిరువెంబావై అని ఇంకోటి రాశారు. ఆ తిరువెంబావైలో శంకరుడి గురించినటువంటి అమోఘమైన సర్వరహస్యాలు దాగున్నటువంటి ఉంటాయి. తిరుప్పావైలో విష్ణువుకి సంబంధించిన అనేక రహస్యాలు దాగుంటాయి. అంటే ఒకే కాలంలో శివ విష్ణు సర్వ విశేషాలు అందరికీ తెలియాలి, ఇద్దరికీ భేదం లేదు, యథార్థం బాగా నాటాలి అని చెప్పి ఇదంతా ఎందుకు చెప్పబడిందంటే ఆర్ద్ర ఉత్సవం కూడా ఇదే కాలంలో చేస్తారు. ఆర్ద్ర ఉత్సవం, అది ఆరుద్ర కాదు, అది ఆర్ద్ర. శంకరుడు పంచభూతాలకి అధిపతి. పృథివీ అపు తేజో వాయు ఆకాశాలు. ఇది పంచభూతాత్మకమైనటువంటిది ప్రపంచం. శరీరం కూడా పంచభూతాత్మకమైనది కాబట్టి పంచభూతాలని ఆరాధించేటటువంటి విధంగా ఉండాలి ఈ కాలాన్ని నడిపే తనం అని తెలియజేయడానికి ఆర్ద్ర ఉత్సవాన్ని చేస్తారు. లౌకికుడు అలౌకికుడు రెండు శంకరుడు. లౌకికుడు అంటే ఆర్ద్ర నక్షత్రం మిథున రాశికి చెందింది. మిథునము అంటే జంట, భార్యాభర్తల జంట. భార్యతో భర్త, భర్తతో భార్య అన్యోన్య బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే అమోఘమైనటువంటి ఉత్సవం ఆర్ద్ర ఉత్సవం. అంచేత ఎక్కడైనా భార్యాభర్తల్లో పొరపత్యాలు ఉన్నా, లేక దూర ప్రాంతాల్లో ఉన్నా, లేక దగ్గరే ఉన్నప్పటికీ కూడా అంత అనుబంధం లేకపోయినా, ఒకవేళ బాగా అన్యోన్యతగా ఉంటే ఇంకా అమోఘమైన ఆనందోత్సాహాల్ని పొందేందుకు వీలుగా ఆర్ద్ర దర్శన మహోత్సవాన్ని చేసుకుంటారు. ఇది తమిళనాడు కేరళ ప్రాంతంలో విశేషంగా ఉంటుంది. మన ప్రదేశాల్లో మాత్రం విరళంగా ఉంటుంది. ఎక్కడో 1-2 చోట్లలో, గుంటూరు జిల్లాలో ఒక చోట మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంచేత లౌకికుడు శంకరుడు ఆ భార్యాభర్తల అనుబంధాన్ని పెంచేవాడు. అంచేత ఆర్ద్ర దర్శన మహోత్సవం అని శంకరుడికి అమోఘమైనటువంటి అభిషేకాన్ని నమక చమకపూర్వకంగా 3-4 గంటల సేపు జరిగేలా చేస్తారు. అదే తమిళనాడు కేరళ ప్రాంతం అయినట్టయితే ఇంకా విశేషంగా కూడా చేస్తారు. కేవలం అన్యోన్య బంధం దంపతుల మధ్య సాగేందుకు ఈ ప్రపంచంలో నేను జీవిస్తున్నాను, సుఖంగా ఉండాలనే అభిప్రాయాన్ని తనకి తాను తెలుసుకునేందుకు చేయబడేటువంటి ఉత్సవం ఇది. ఉత్తరాన్ని చూద్దామండి. మంగళగిరి నుంచి శర్మ గారు మనకి ప్రశ్న అడుగుతున్నారు. ఆరుద్ర దర్శనం రోజున ఏం చేయాలి తెలియజేయండి అంటూ రాస్తున్నారు.
చాలామంది ఇళ్లలో నిత్యం నమక చమకపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకునే విధానం ఉంటూ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి, అదే తాత ముత్తాతల నుంచి అది అలా వస్తూ ఉంటుంది సంప్రదాయబద్ధంగా. శంకరుడికి అభిషేకాన్ని చేసేటటువంటి సందర్భంలో నమకం ప్రారంభించి కొంత దూరం చేసిన తర్వాత ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యభవతో తైషవే నమ, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమ, యాత ఇష శివతమా శివం బభూవతేతను శివ శరవ్యయాతవతయాను రుద్రముడయ యాతే రుద్రశివాతను రఘోరా పాపగాచిని తయానస్తను వాసంతమయా గిరిశంతాభిజాగసీ యామి గిరిశంతహస్తే. అక్కడికి ఆపుతారు. ఆపి వెంటనే సజ్జో జాతం ప్రపజ్యామి సజ్జో జాతాయ వయ నమో నమ, భవే భవేనాతి భవే భవస్వాం భవోద్భవాయ నమ అని 5 మంత్రాలు ఉంటాయి. సజ్జో జాతాది పంచమంత్రాలు. 5 మంత్రాలు చదివి ఆ తర్వాత మళ్ళీ రెండో అనువాకం శ్రితాశాస్త్ర శవై షాగుమేడ ఈమే ఇలా మొత్తం 24 ప్రత్యేకమైన అనువాకాలు కనిపిస్తాయి మనకి నమ్మకంలో. 24 అనువాకాల చివర ఈ సజ్జోజాతాది పంచమంత్రాలని చదువుతూ అద్భుతమైన అభిషేకం చేస్తే 5 గంటలు పడుతుంది. నిదానమైనటువంటి శైలిలో. మనకి సమయం తక్కువ కాబట్టి వేగంగా చెప్పాం. 5 మంత్రాలని ప్రతి చోట అనుసంధానం చేస్తూ 24 మార్లు చేస్తారు. చెట్టు చివరిది ఏ తేశాస్త్రవైతం భాషా మృత్యోర్మృత్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయా సర్వానజామహే మృత్యవే స్వాహ ప్రాణానాంగరుద్రోమాభ్యంతగ తేనాన్నేనాప్యయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. రుద్రాయ విష్ణవే, రుద్రుడు విష్ణువు వేరు కాదు కాబట్టి ఈ ఇద్దరూ నన్ను రక్షించుదురుగాక. రుద్రస్వరూపమైన విష్ణువా, విష్ణు స్వరూపమైన రుద్రుడా నన్ను రక్షించుదురుగాక. తమిళనాడు ప్రాంతంలో విశేషంగా జరిగేటువంటిది చిదంబరంలో. తెల్లవారుజామున 3ంటికి ప్రారంభమై 5 గంటల పాటు సాగి 8ంటికి అది ముగిస్తుంది. తమిళనాడులో మరో ప్రాంతంలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమై సాయంత్రం 6 వరకు నడుస్తుంది. ఆ జరిగే సందర్భంలో అద్భుతమైనటువంటి విధానం పాటింపబడుతూ ఉంటుంది. 6 గంటలకి అభిషేకం అంతా ముగిసిన తర్వాత అత్యద్భుతంగా స్త్రీలందరూ కూడా చిన్న పెద్ద వయోభేదం లేకుండా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాన్ని నృత్య రూపకంగా చేస్తారు. వాళ్ళు నృత్యం రూపంగా చాలా అమోఘంగా చేస్తారు. శివుడు, శివకామసుందరి పేర్లు పెట్టుకుని ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి నృత్యాన్ని చేస్తారు. నిజంగా ప్రాచీనమైన విధానాన్ని మనం ఆలోచించినట్టయితే భగవంతుడి దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని తెలుసు. భగవంతుడి దగ్గర రంగమండపం మీద నిలబడి నృత్యాన్ని చేసేటప్పుడు సిగ్గుపడ్డం దానికి. రంగమండపం అంటే శంకరుడి గర్భాలయం ముందు ప్రత్యేకంగా గుండ్రనైనటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. కొత్తగా నృత్యాన్ని నేర్చుకునేటటువంటి వాళ్ళు నేర్చుకుని మొట్టమొదటగా లోకానికి ప్రదర్శించడానికి మొదటి ప్రదర్శనని భగవంతుడికి చూపించదలిచిన వాళ్ళు, లేదా బ్రహ్మాండమైన నృత్యంలో అనేకమైన బహుమతుల్ని పురస్కారాలను పొందినటువంటి వాళ్ళు దైవానికి తమ కళని నివేదించడానికి ఏర్పాటు చేసే ప్రదేశాన్ని రంగమండపం అంటారు. అక్కడ ఈ రోజున మరింత ఎక్కువగా చేస్తారు వాళ్ళు. భగవంతుడా నీ దయ వల్ల నేను ఏదో సుఖంగా ఉండగలిగాను అని కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించడం కారణం మహానృత్యాన్ని చేయగలిగినటువంటి శక్తిమంతుడు శంకరుడే కాబట్టి. ఆ నృత్యాన్ని బాగా వినోదించేటటువంటి లక్షణం కలిగింది అమ్మవారు మాత్రమే కాబట్టి. అంచేత అమ్మవారు అయ్యవారిని ఆజ్ఞాపించే నృత్యం చేయి అంటే ఈయన చేస్తాడు. అటువంటి నట రాజ తాండవాన్ని చేసే అమోఘమైనటువంటి రోజు, నటరాజు ఎదురుగండా నిలబడి నృత్యాన్ని చేసే రోజు, అప్పటి వరకు నటరాజుని అద్భుతంగా అమోఘమైనటువంటి 21 వస్తు ద్రవ్యాలతో అభిషేకించేటటువంటి రోజు ఈ ఆర్ద్ర దర్శన మహోత్సవపు రోజు. సామాన్యంగా ఉండదు. మధ్యలో అందరూ హరహర నమశివాయ శివాయ 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 పెద్దగా అరుస్తూ ఉంటే మన శరీరం ఆనందంతో పెక్కటిల్లిపోతుంది. మన శరీరం మనకి తెలియదు, అంతటి ఉత్సాహం వచ్చేస్తుంది. అందులో తమిళనాడులో నిజమైనటువంటి భక్తి పనులు చాలామంది ఉండడం కారణంగా చాలా ఆనందంగా శరీరం అంతా తన్మయత్వాన్ని చెందుతుంది. మనకి రాజలక్ష్మి గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆరుద్ర శివుని జన్మ నక్షత్రమా తెలియజేయండి అంటూ రాస్తున్నారు. శంకరుడు అభవుడు. అభవుడు అంటే తల్లి తండ్రి లేకుండా స్వయంభూ, తనకి తానుగా పుట్టినటువంటి వాడు. అంచేత ఆయనది ఈ నక్షత్రం, ఈ నక్షత్రంలో ఈ రాశి, ఈ రాశికి అధిపతుడు ఆయన. ఆ కారణంగా ప్రస్తుతం శని దశ నడుస్తోంది.
అంటే శుక్రుడు ఇలా చూస్తున్నాడు అని ఆయన గురించి చెప్పకూడదు మనం. ఆయన స్వయంభువు. ఏ విధమైనటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి కారణంగా పుట్టినటువంటి మహానుభావుడు కాదు. దిక్ అంబరహ అని పేరు ఆయనకి. దిక్ అంబరహ, దిగంబరుడు. దిగంబరుడు అనగానే ఒంటి మీద గుడ్డలు ఏమాత్రం ధరించినవాడు అనుకుంటారు, కాదు. ఆయన కుడివైపు, ఈ కుడివైపు ఉన్నటువంటి దిక్కు చివరి వరకు వ్యాపించుంటుంది. ఆయన ఎడంవైపు శరీరం, ఎడంవైపు దిక్కు ఎక్కడి దాకా ఉందో అంతదాకా వ్యాపించుంటుంది. ఆయన ముందు వైపు, ఆ ముందు వైపు ఉన్నటువంటి దిక్కు చివరి వరకు ఉంటుంది. ఆ వెనుక వైపు దిక్కు ఎంత దూరం ఉందో అంతదాకా వ్యాపించుంటుంది. పైన క్రింద కూడా అంతే. అంటే దిక్కుల మధ్యలో అలా ఉండిపోతాడు ఆయన. ఆయనకి వస్త్రాన్ని ధరించగలిగిన అవకాశం ఎక్కడుంది? మనం వస్త్రాన్ని ధరించాలంటే ఇటు అటు అటు ఇటు కాస్త ఖాళీ ఉంటే మనం వేసుకోగలుగుతున్నాం. పరమేశ్వరుడైనటువంటి శంకరుడు మొత్తం అన్ని దిక్కులా వ్యాపించేసి శరీరాన్ని అలా నింపేసుకున్నప్పుడు ఇంకా ఆయన శరీరం మీద వస్త్రాన్ని ధరించగలిగిన అవకాశమే ఉంది. అంచేత దిక్ అంబరహ దిగంబరహ. ఏ దిక్కు ఎంతవరకు ఉందో అంతవరకు తన శరీరాన్ని వ్యాపింపజేసుకుని నిలబడ్డవాడు. కాబట్టి ఆయన మొత్తం సర్వవ్యాపి చే శంకర, సర్వవ్యాపి అంతా. అటువంటి మహానుభావుడైనటువంటి వాడిని 21 వస్తు ద్రవ్యాలతోనూ అమోఘమైన మంత్రాలతో అభిషేకిస్తే ఆ అభిషేకింపబడ్డ జలం ఏదైతే ఉందో అది శంకరునికి ఉండేటటువంటి అష్టశక్తుల్ని మనకి ప్రసాదిస్తుంది. ఆయన అష్టతను అష్టమూర్తి, 8 శరీరాలు కలిగినటువంటి వాడు, అమోఘమైనటువంటి రూపం కలిగిన వాడు. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే పేరు కలిగిన 5 చేసేవాడు ఆయనే. ఆ రోజున మనకి ఆయన తెలియజేసేది ఏమిటంటే, నువ్వు పుట్టడానికి కారణం నేను, నువ్వు రక్షింపబడుతూ జీవిస్తూ ఉండడానికి కారణం నేను, నీ మరణానికి కూడా కారణం నేనే, అలాగే నీకు సంబంధించిన అనుగ్రహాన్ని కూడా ఇవ్వడానికి వెనుకాడనటువంటి వాడిని నేను తెలియజేస్తూ, పంచవిధములైనటువంటి భూతాలకి సంబంధించిన శక్తిమంతుణ్ణి నేను కాబట్టి నా రూపాలని 5 చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాను అని పృథివీలింగం ఏదైతే ఉందో దాన్ని కంచిలో, జలలింగాన్ని జంబుకేశ్వరంలో, తేజోలింగాన్ని అరుణాచలంలో, వాయులింగాన్ని శ్రీకాళహస్తిలో, ఆకాశలింగాన్ని చిదంబరంలో ఏర్పాటు చేసుకుని ఆ 5 ప్రదేశాల్లోనూ అమోఘమైనటువంటి ఉత్సవాన్ని నిరంతరం చేయించుకుంటూ ఉండే లక్షణం కలిగినవాడు. వీటిలో ఆ తమిళనాడు ప్రాంతంలో మాత్రమే ప్రసిద్ధంగా ఆర్ద్రోత్సవం జరుగుతుంది, కానీ మన ప్రదేశాల్లో జరగడం లేదు. కానీ జరిగితే చక్కగా ఉంటుంది. అంచేతనే మధురై మీనాక్షి గుడిలో మాణిక్యవాచార్యులు రాసినటువంటి అమోఘమైన తిరువంబాయని రోజు పఠిస్తూ ఈ 5 క్షేత్రాల్లోనూ ఆ రోజున, అంటే ఆర్ద్రోత్సవం జరిగేటటువంటి ఈ రోజున అమోఘమైనటువంటి అభిషేక ఉత్సవం సాగుతూ ఉంటుంది. అంచేత శంకరుడు పంచభూతాలని సృష్టించి మనల్ని రక్షిస్తున్నందుకు, మనం పంచభూతాలు కలిగినటువంటి పాంచభౌతిక శరీరంతో ఉన్నందుకు, మనకి సుఖ సౌఖ్యాలను ఇస్తూ ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా చేసేటువంటి ఉత్సవాన్ని జరుపుకునే రోజు ఆర్ద్ర ఉత్సవపు. గురుగారు, మరొక ఉత్తరాన్ని చూద్దామండి. శ్రీనివాస్ గారు మనకి ప్రశ్నను అడుగుతున్నారు చెన్నై నుంచి. ఆర్ద్ర దర్శనం రోజున నటరాజ ఆరాధన ఎందుకు? ఈ ప్రపంచాన్ని అంతటిని చూసి నేను 3 పిల్లల తండ్రిని, నేను 5 పిల్లల తల్లిని, నేను ఈ ఇల్లు నడిపిస్తున్నాను, నేను ఈ రాజ్యాన్ని వెళ్తున్నాను అనుకుంటూ ఉంటాం. ఆయన నటరాట్, ఒక నటుడైనటువంటి వాడు పెద్దదైన వేదికని ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి తన నటనతో అందరినీ ఎలా మైమరిపింపచేస్తాడో, ఆ నటన చేసే సందర్భంలో తాను ఒక నటుడు అనే భావాన్ని తాను మర్చిపోయి ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్ని కూడా నటుడు అనే అభిప్రాయం లేకుండా చేసేసి నిజమే అన్నట్టుగా చేస్తాడో, అలా చేయగలిగిన అమోఘమైన నటరాట్ ఆయన. అక్కడ శంకరుడు బ్రహ్మాండమైనటువంటి నృత్యాన్ని చేస్తూ ఉంటాడు. 5 విధాలైనటువంటి సభలు ఉంటాయి మనకి అక్కడ. తమిళనాడు ప్రాంతంలో 5 విధాలైన సభలు. బంగారానికి సంబంధించింది కనకరాజ సభ, వెండికి వెళ్ళై అంటారంటే వెండిని. ఇలా వరుసగా రాగి వరకు ఉండేటువంటి అనేకమైన 5 విధాలైనటువంటి ప్రత్యేకమైన ఆ శివలింగాలు ఉంటాయి.
వాడికి అద్భుతంగా ఈ విధమైనటువంటి అభిషేకాలన్నీ జరుపబడుతూ మొత్తం ఈ ప్రపంచాన్నంతటినీ నటన చేస్తూ నడిపించేవాడిని నేనే అని తెలియచేయడం కోసం నటరాజస్వామి బ్రహ్మాండమైన నృత్యాన్ని చేస్తాడు. ఇదంతా ప్రపంచం అంతా ఒక జగన్నాటకం, దాన్ని నడిపించేవాడిని నేను నృత్యాన్ని చేస్తూ దాన్ని అంతటినీ చేస్తూ ఉంటాను. నటరాజస్వామిని కానీ మనం చూసినట్టయితే కాలి కింద పిల్లవాడిని వేసుకుని తొక్కుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేమిటండి, చిన్న పిల్లవాడిని ఎవరైనా పెద్దవాళ్ళు తొక్కుతారా, ఏమిడా తొక్కేస్తున్నాడు శంకరుడు అనుకుంటాం మనం. అపస్మారక, అపస్మారము అనే పేరుగినటువంటి ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడిని తొక్కేటటువంటి లక్షణంతో కనిపిస్తాడు శంకరుడు. అపస్మారం అంటే మర్చిపోవడం. ఈవేళ చాలామందికి మర్చిపోతున్నాం. ఈ దిక్కుమాల సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతున్నారు, ఏదీ గుర్తుంటలేదు. అస్తమానం దాని మీదే చేస్తాం, ఇంకోటి ఏం లేదు. సంసారం ఏ విధమైన ఆలోచన లేదు. అటువంటి మరిచిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా గుర్తు రాలేని తనం ఏదైతే ఉందో ఆ అపస్మార రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆయన తొక్కుతూ ఉంటాడు శంకరుడు. అంచేతనే శంకరుడు సర్వజ్ఞ, అన్నీ తెలిసినటువంటి వాడు ఆయన. అన్నీ తెలియని తనం అపస్మార విధానం, అన్నీ తెలిసిన తనం సర్వజ్ఞ విధానం. కాబట్టి ఆ మర్చిపోయేతనాన్ని తొలగించేవాడు, అమోఘమైనటువంటి సర్వజ్ఞ అన్నీ తెలిసేటటువంటి తనాన్ని మనకి అందించేవాడు శంకరుడు. అంచేతనైన నృత్యాన్ని చేస్తూ ఉంటాడు. ఇటుపక్క అటుపక్క వస్త్రాల కొంగులు ఎగురుతూ కనిపిస్తాయి, దూరంగా వెళ్ళిపోతూ. కాలచక్రాన్ని తిప్పేటటువంటి వాడు తాను కాబట్టి గ్రహాలు ఈ విధంగా తిరుగుతూ ఉంటే నీ జీవితం ఇలా సాగుతూ ఉంటుంది అనే యథార్థాన్ని తెలియచేస్తూ ఉంటాడు. పైగా శంకరుడు వ్యోమకేశ, ఆయనకి ఆకాశమే తల జుట్టు అన్నారు. తల జుట్టు ఆకాశం ఏమిటని, జుట్టు వెంట్రుక ఒకటి తీసిలా నేల మీద వేస్తే పడవేసేప్పుడు మాత్రమే కనిపిస్తుంది, పడ్డ తర్వాత మళ్ళీ నేల మీద వెతికితే మనకి ఎలా కనిపించదో అలా అనేకమైన రహస్యాలు ఆకాశంలో ఉన్నాయని మొట్టమొదటిగా మనకి లోకానికి తెలియజేసినటువంటి వాడు శంకరుడు మాత్రమే. అంతేనే మనం కూడా ఏదో అబ్బో వాడి గురించి నాకు ఇన్ని తెలుసు అంటాం తల చుట్టూ పట్టుకొని. అంటే రహస్యాలు ఉన్నాయి అని అర్థం. ఎన్ని తల మీద వెంట్రుకలున్నాయో అన్ని రహస్యాలు ఉన్నట్టుగా శంకరుడు ఆకాశాన్ని తలజుట్టుగా ధరించి ఆకాశంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి, మీకు తెలిసినవి తెలియవలసినవి ఉన్నాయని తెలియజేస్తాడు. అంచేతనే మనం ఒక పుత్రికని కానీ ర్యాకెట్ని కానీ మరొకటి కానీ ఆకాశంలోకే పంపిస్తాం. అక్కడి నుంచి రహస్యాలని తెలియజేసుకోవాలనే యథార్థాన్ని మొట్టమొదటిగా లోకానికి మనకి అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి శంకరుడు మాత్రమే. అటువంటి శంకరుడు ఆకాశంలో ఉండే రహస్యాల్ని మాత్రమే తెలిసినవాడు కాకుండా లోక జీవన విధాన రహస్యాన్ని కూడా తెలిసినవాడు కాబట్టి నృత్యాన్ని చేస్తూ నృత్య భంగిమలో మనకి అన్ని విశేషాలని తెలియజేస్తాడు. ఇంకొక మాట కూడా, బ్రహ్మాండమైనటువంటి నృత్యాన్ని చేసినటువంటి ఆయన ఒంటి నుండి అలా పరాగం ధూళి రాలుతుంది. ఒంటికి రాసుకున్న విభూతి అలా ధూళిగా రాలుతుంది. ఆ రాలినటువంటి ఆ విభూతికి సంబంధించిన రేణువులే తరువాత సృష్టికి కారణం అవుతూ ఉంటాయి. అంతటి సృష్టి మూలపురుషుడు, బ్రహ్మాండమైనటువంటి సృష్టి జీవన విధాన రహస్యాన్ని తెలిపేవాడు, అపస్మార విధానాన్ని పూర్తిగా తొలగించేవాడు, సర్వజ్ఞ శక్తిని అందరికీ అందించేవాడు శంకరుడు. ఈ ఆర్ద్ర ఉత్సవపు రోజున విశేషమైనటువంటి అభిషేకాన్ని పొంది ప్రాణులైనటువంటి మనకి ఏం కావాలో ఏం లేదో అర్థం చేసుకుని దాన్ని ప్రదానం చేస్తాడు. అంచేత కృతజ్ఞతారూపంగా చేసేటటువంటి అభిషేకాలు ఈరోజు. మరొక ఉత్తరాన్ని చూద్దామండి. దీపిక గారు ఒరిస్సా నుంచి ఈమెయిల్ ద్వారా మనకి ప్రశ్న అడుగుతున్నారు. ఆర్ద్ర దర్శన మహోత్సవంలో మరి శివునికి సంబంధించి ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నారు. శివుణ్ణి గురించి ఎంత తెలుసుకుంటే అంతా లౌకికమైన తత్వం మనకి బోధపడుతుంది. శివుడు తన మామ అయినటువంటి దక్షుడి తల నరికి చంపించాడు. అయ్యో, ఈ విషయం వింటే ఎవరైనా మామని ఎలా గౌరవించాలనే విశేషం అర్థమవుతుంది, ఎవరైనా ఎలా మామని శిక్షిస్తే తప్పు కాదనే విశేషం అర్థమవుతుంది. ఒక్కటే, మామ దక్షుడు అంటే సమర్థుడు. సత్యనారాయణ వ్రతం మన ఇంట్లో చేసుకుంటున్నాం, ఏం కావాలి అని అడిగితే ఇదిగో ఇవి కావాలి, అవి తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతాడే అతడు దక్షుడు. కావాల్సింది ఏంటంటే వస్తుద్రవ్యాలు పురోహితుడు కాదు, ఆ చేసేదాని యందు శ్రద్ధ భక్తి ఉండాలి. దక్షుడు ఏం చేశాడంటే
ఏ యజ్ఞమైనా చేస్తే యజ్ఞ అధికారం కలిగినటువంటి యజ్ఞాన్ని ఆశీర్వదించి అనుగ్రహించవలసినటువంటి ఆ శంకరుని పిలవకుండా చేసిచ్చాడు. అది నేరం. యజ్ఞ స్వరూపుడైనటువంటి వాడు, యజ్ఞ అధిష్టాత అయినటువంటి వాడు శంకరుణ్ణి పిలవకుండా యాగాన్ని చేశాడు కాబట్టి అది శాస్త్రం ప్రకారం నింద్యం దుష్టం కాబట్టి తల నరికేశాడు. తల నరికేయడం అంటే హత్య కాదు, తల ఆలోచనకి స్థానం. కాబట్టి ఇలాంటి ఆలోచన నువ్వు చేయకూడదు అనే అభిప్రాయాన్ని తనకి తెలియజేస్తూ దక్షునికి మనందరికి కూడా అర్థమయ్యేలా చేస్తూ తలని తీశాడు. అది ఆయన లక్షణం. ఆయన చిత్రంగా కనిపిస్తాడు ఏదైనా సరే. గజ అనే పేరు కలిగిన అసురుడు అడిగాడు, నువ్వు నా వద్దలో ఉండిపో అని శంకరుణ్ణి. ఓ ఉండిపోతా అన్నాడు. కనీసం పార్వతికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, విష్ణువు అనుమతిని తీసుకోలేదు, ఏం లేదు, అంతే వెళ్ళిపోయి లోపల కూర్చున్నాడు. ఇదేమిటి అనుకుంటాం మనం. రాక్షసుడైనా సరే చేయవలసినటువంటి తపశ్శక్తి కలిగినంత తపస్సుని చేశాడు అంటే అతను చేసిన తపస్సుకి సరిపడినటువంటి విధంగా నేను ధర్మబద్ధంగా వ్యవహరించి తీరవలసిందే అని ఆ అసురుడు శంకరుడంతటి వాణ్ణి తన బొద్దలో ఉంచుకోగలిగినంత స్థాయి తపస్సు చేసిన కారణంగా అక్కడ ఉండిపోయాడు. ఆయన ధర్మానికి ఏమాత్రం అటు ఇటు తప్పకుండా వ్యవహరించేటటువంటి వాడు శంకరుడు, అనుమానం ఏమాత్రమూ లేదు. 3, మృకండు మహర్షి పుత్రుడైనటువంటి మార్కండేయుడు మరణించవలసినటువంటి కాలం సమీపించిన సందర్భంలో నారదుడు వచ్చి చెప్పాడు, సప్తమహర్షులు ఆకాశంగా స్నానానికి వెళ్ళేప్పుడు వీడిని సాష్టాంగపడేలా చెయ్యేది. వెళుతూ ఉంటే ఒక్కొక్క మహర్షికి సాష్టాంగపడుతూ ఉంటే మృకండు పుత్రుడైన మార్కండేయుడు వాళ్ళు చిరంజీవి భవ, దీర్ఘాయుష్మాన్ భవ ఇలా వాళ్ళు ఆశీర్వదించారు. వాడు మరణించారు. కానీ వీళ్ళ ఆశీర్వచన ఫలితం వాళ్ళకి వచ్చింది. అంచేత యముడు వస్తే యముడిని ఆపి వీళ్ళందరి తపశ్శక్తితో ఆశీర్వదింపబడ్డ తపశ్శక్తి ఫలం ఇతనికి చేరింది కాబట్టి నువ్వు నీ ఉద్యోగ కార్యక్రమానికి అనుగుణంగా అతడి తల తీయడానికి వీల్లేదు, అతన్ని ఖండించడానికి వీల్లేదు, పాశంతో అతడి ప్రాణాన్ని తీయడానికి వీల్లేదని ఆపినటువంటి ధర్మాత్ముడు ఆయన. శంకరుని చరిత్ర తెలుసుకోవాలి అంటే చాలా చాలా గహనంగా ఉంటుంది ఏ విషయమైనా. మనం కార్తీకంలో వనభోజనాలు చేశాం. వనభోజనాలు అన్నప్పుడు గౌబా ఎవరింటి వాళ్ళు తెచ్చేసుకుని అకస్మాత్తుగా అక్కడ భోజనం చేసేస్తే స్థలం మార్పు తప్ప భోజనంలో విశేషమేం లేదు. అది కాదు శంకరుడు చెప్పేది, అది కాదు. మాగచ్చత్వమితస్తతోభిర్గిరిశభోమయేవ వాసంకురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహవో మృగా. అడవి ఇక్కడ ఏం లేదయ్యా, వనభోజనాలు చేస్తున్న ఈ వనం కాదు, ఇదిగో ఇది వనం. ఈ వనంలో మృగాలు ఏం లేవు, కానీ ఈ వనంలో మృగాలు చాలా ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 వనాలు ఉన్నాయి. నువ్వు ఆదికిరాతుడివి, ఖచ్చితంగా ధనుస్సులో బాణాన్ని పెట్టి పినాకమనే పేరు కలిగిన వింటితో వధిస్తావు మృగాల్ని. మృగం అంటే మృగ్యతే వధ్యతే ఇది మృగ. వెతికి 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 ఏదైతే చంపబడుతుందో అది మృగం. అంచేత నువ్వు కూడా నాలో ఎక్కడైనా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే మృగాలు కనిపిస్తే దాన్ని వధించు. ఇది వనం. ఇలాంటి సర్వ విశేషాలని తెలియచేయగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే శంకరుడు మాత్రమే. తిరువెంబావైలో మాణిక్యవాచి గారు ఇవే అన్నీ తెలియజేశాడు. ఆయన తాను ఏ కీర్తనని రాసినా మధురై మీనాక్షి గుడిలోకి వెళ్ళి అక్కడ ఒకసారి అమ్మవారి ఎదురుగా పాడేసి, అమ్మా ఈ కీర్తన లోకానికి విడుదల చేయనా అని అడిగి ఆవిడ అనుగ్రహించినట్టుగా భావించి లోకానికి విడుదల చేశాడు. చేత ఆర్ద్ర దర్శన మహోత్సవం రోజున శంకరుణ్ణి ఎంతగా అంతరర్థం తెలిసి మనం అభిషేకాన్ని చేస్తూ ఆరాధిస్తే అటువంటి సంపూర్ణమైన ఆర్ద్ర దర్శన ఫలాన్ని మనం తప్పక పొందగలం. కేరళలో, తమిళనాడు ప్రాంతంలో విశేషమైనటువంటి అర్చనల్ని, అభిషేకాలని చేస్తారు, ఉపవాస విధానాన్ని చేస్తారు. శంకరుడు ఏ విధమైనటువంటి ఆ నటరాజ ఉత్సవాన్ని చేశాడో అవేళ నృత్య విధానాలను కూడా పాటిస్తారు. శంకరుని శివోహం, నేనే శంకరుడు అనేటటువంటి స్థాయి భక్తిని ప్రదర్శిస్తారు. గురుగారు, మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ఆర్ద్ర దర్శన మహోత్సవంకి సంబంధించి పూర్తి వివరాలు చాలా చక్కగా అందరికీ వివరించారండి. ధన్యవాదాలు. చూశారు కదండి, ఆర్ద్ర దర్శన మహోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాల నుంచి విశేష అభిషేకాల ప్రత్యక్ష ప్రసారాలను రేపు ఉదయం నుంచి కూడా భక్తి టీవీలో వీక్షించండి, ధరించండి. ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.